మీ నడుము 12 ఉందండి. 14 పెడతానండి. ఓకే. 14 పెడితేనే బాగుంటది. 12 ఉంది కాబట్టి పైకి వెళ్ళింది బ్లౌజ్. ఓకే 14. ఓకే. షోల్డర్ ఎలా తీసుకుంటున్నావు? 13 ఉందండి. కాదు, షోల్డర్ అలా తీసుకోకూడదు, బోన్ టు బోన్ తీసుకోవాలి. పెట్టండి. ఇక్కడ వరకు బోన్ టు బోన్. 16 ఉందండి. ఓకే, రాసుకోండి. ఓకే. బ్యాక్ నెక్ చూయించండి, ఎంత ఉంది? 10 ఉంది కదండి. లెంత్ పెంచాం కదా, ఇంకొంచెం డౌన్ చేస్తే బాగుంటది. బ్యాక్ నెక్ 11 పెడితే బాగుంటది. ఓకే. ఓకే. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ చెప్పండి, ఎంత ఉందో? హ్యాండ్ లెంత్ తీసుకోండి. అవును. ఇప్పుడు ఇంకా పొడుగు కావాలా? సరిపోద్దా లెంత్? సరిపోతుంది. ఓకే. హ్యాండ్ లెంత్ 8. ఓకే. హ్యాండ్ లూజ్ చూడండి. 12.5 పెట్టండి, మరి టైట్. ఓకే. ఆమ్ రౌండ్ కూడా చూడండి అలాగే. ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. మీరు ప్రాక్టీస్ లోనే నేర్చుకుంటే బాగా వస్తుంది, అది తర్వాత కూడా తీసుకోవడం. ఎంత ఉందండి? 10. 10 ఎందుకు ఉంటదండి? ఎక్కువ ఉంటది ఆమ్ రౌండ్. 17. ఓకే. 8 ఎక్కువ అయిపోద్ది. 7.5. ఓకే. ఆ, 37. టేపును లూజ్ గా పట్టుకోకూడదు, మరి అట్లని మరీ టైట్ గా పట్టకూడదు. ఓకే. ఓకే. మిడిల్ చెస్ట్ తీయండి. ఓకే. నడుము తీయండి. అక్కడికి 35. ఓకే.